హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ చూడండి, జొన్నల దోశ. చూడండి ఎంత బాగుందో. ఈ దోశలు ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. చూడండి చాలా బాగుంటుంది, చాలా ఈజీ. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. క్రిస్పీగా మెత్తగా ఈ దోశలను ఎలా చేయాలనో రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా జొన్నల దోశకైతే నేను ఒక గ్లాస్ నిండా జొన్నలు తీసుకున్నాను. ఇవి అయితే ఒక అరకిలో దాకా ఉంటాయి. చూడండి ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి జొన్నలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. బాగా మనకి డస్ట్ అవన్నీ ఉంటాయి కదా, డస్ట్ అన్నీ లేకుండా బాగా ఒక 2-3 సార్లు ఈ విధంగా రుద్దుకొని కడుక్కొని ఈ నీళ్ళన్నీ వంపేద్దాం. ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగేసాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. వాటర్ వేసిన తర్వాత ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. కరెక్ట్గా 3 గంటల సేపు కనుక నానితే బాగా మనకి నానిపోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి నేనైతే ఒక 3 గంటల సేపు బాగా నానబెట్టేసాను. చూడండి ఎంత బాగా పులిసిందో. ఈ విధంగా నానాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ నానిన జొన్నల్ని మనం ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి బంగాళాదుంప అయితే ఒక పెద్దవి ఇంతంత 3 బంగాళాదుంపలను అయితే నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఉడికించినవి కాదు ఫ్రెండ్స్, పచ్చివే. చూడండి పచ్చి పొట్టు తీసి కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఈ జొన్నల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. జొన్నలను అయితే మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పెరుగు వేసుకోవాలి. మంచి పుల్లటి పెరుగు అయితే చాలా కమ్మగా బాగుంటాయి జొన్నల దోశలు. నేనైతే ఒక అరకప్పు తీసుకున్నాను. ఇది పుల్లటి పెరుగు. మీరు తీయటి పెరుగు అయినా వేసుకోవచ్చు, ఏం కాదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక అరకప్పు అయితే పెరుగు వేసుకున్నాను కదా, ఇందులో 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల జొన్నల దోశ మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకొని కొద్దిగా ఇందులో వాటర్ వేసుకొని మనం దోశ పిండి ఎలా రుబ్బుకుంటామో అలా అయితే రుబ్బుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ వేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసాను. చూడండి ఎక్కువ పలచగా ఉండకూడదు, ఎక్కువ తిక్కుగా ఉండకూడదు.